అన్న ఉన్నాడా మామా? గారు ఈ పోరాటం ఎందుకోసం? కొండే అన్నిటికీ ఆధారం. అవి జంతువులు, ఖనిజాలు, నీళ్ళు, అన్నిటికీ కొండే పుట్టినిల్లు. పార్టీ పెడదామన్నా నువ్వే నాయకుడివి. రాజకీయాల్లోకి వస్తే ఇంతకు 100 జనాలకు మేలు చేయొచ్చు. సరే తెలియకుండా ఏం రాయమంటారండి? డబ్బులేని రాజకీయం అయ్యా. డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు కానీ మాటలు లేకుండా ఎలా చేస్తాడు? ఎతికి చూస్తే ఏడోలైనా నీలాంటోడు ఇక దొరికేనా? ఎందుకింత ఉలుకు ఓదరా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మాట్లాడను. ఒక మంచి వక్తని చూడండి. జనాలకి నా ఆశయాలు తన గొంతులో వినపడాలి. సత్యమూర్తి మీ అభిమాని. అన్న అప్పన్న గారి ఆశీస్సులతో నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. అభ్యుదయం పార్టీ ప్రజల కోసం ప్రారంభించిన పార్టీ ఇది. మీ కళని మా కళల్లో భవిష్యత్తుని చేతిలో తీసుకుని అసెంబ్లీలో అడుగు పెడతాం. మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ. చూస్తుంటే జనం వీణే ముఖ్యమంత్రిగా కోరుకునేలా ఉన్నారు. మన పార్టీ సీఎం క్యాండిడేట్ తమ్ముడు సత్యమూర్తి. ఆ ముకుందు సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నా. మనం డబ్బు తీసుకున్న విషయం అన్నకు తెలిసిపోయింది. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరి ఏం చేద్దాం? నన్ను, నా కుటుంబాన్ని ఎవరు చంపాలని చూస్తున్నారు సార్. నువ్వెవరయ్యా? నీ పేరేంటి? అన్నా నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరున్నారు? ముగ్గురు. మీ నిజాయితీ